మొన్న H1B వీసా ట్రంప్ నిర్ణయంతో నిజంగానే ఒక గందరగోళం అయితే నెలకొంది, ఒక కమ్యూనిటీలో అస్థిరత నెలకొంది. ప్రవాస భారతీయ సంస్థ రెస్పాండ్ అయింది, కుటుంబాలు విచ్ఛిన్నమవుతాయి అంటూ. అంటే వలస విధానాన్ని ఆయుధంగా వాడుకొని $1,00,000 ఫీజును పెంచడం, విదేశీ వ్యతిరేకతను అమెరికా అట్లాగే చేస్తున్నాడు. నిజంగా భారత్ మీద కక్ష సాధిస్తున్నట్టే తెలుస్తోంది. ఈజీగా భారత్ మీద ఒక కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నట్టే అర్థమవుతుంది ట్రంప్ మాటలు కానివ్వండి, అతని చేష్టలు కూడా. ఎందుకంటే ఈ నిర్ణయంతో ఎక్కువగా నష్టపోయేది కేవలం భారతీయులు మాత్రమే. 71% ఉంటారు వాళ్ళు H1B వీసా కోసం అప్లై చేసుకునే వాళ్ళు, లేదంటే అక్కడ ఉన్న వాళ్ళు, సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ మొత్తం అసలు ఇంక ఇండియన్స్. అందుకని ఒక కక్ష సాధింపు చర్యగా అయితే కనిపిస్తుంది. అక్కడ ప్రవాస భారతీయులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అదే సమయంలో నేను ఒక శ్రీధరన్ వెంబు నిజంగా ఆయన అసలు ఎంత నిన్న చదివి ఆశ్చర్యం వేసింది. ఒక సీనియర్ సైంటిస్ట్, తను అమెరికాలో ఉండొచ్చారు. ఆయన ఒక పిలుపునిచ్చారు, భారతీయులారా మీరు రండి, వెనక్కి రండి, ఒక 5 ఏళ్ళు మహా అంటే ఒక 5 ఏళ్ళు మీ కాకుండా పోతాయేమో, కానీ ఇక్కడ మీరు ఒక మీ శక్తి ఏందో ఇక్కడికి వచ్చి చాటండి స్వదేశానికని ఆయన గురించి నేను చెప్తున్నాను. శ్రీధర్ వెంబు ఆయన తమిళనాడు అనమాట. తమిళనాడు శాన్ ఫ్రాన్సిస్కోలో చదివాడు, అదే అమెరికాలో చదివాడు, విదేశాల్లో చదివి వచ్చేసి 2009లో జోహో కార్పొరేషన్ దాన్ని డెవలప్ చేస్తుంటే, అంతకు ముందు కూడా అంటే రకరకాలుగా ఒక అడ్వెంట్ నెట్ అనే ఒక నెట్వర్క్ పరికరాల ప్రొవైడర్ల కోసం సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ హౌస్ని స్థాపించి అని ఎంతమందిని ఎంకరేజ్ చేస్తున్నారు. జోహో CRM కస్టమర్ రిలేషన్ మేనేజ్మెంట్ టూల్ అంట, జోహో బుక్స్ అకౌంటింగ్ అలాగే ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ సాఫ్ట్వేర్, జోహో ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ టూల్, జోహో డెస్క్ కస్టమర్ సపోర్ట్ అండ్ హెల్ప్ డెస్క్ టూల్ అంట. ఇన్ని జోహో క్రియేటర్ ఇవన్నీ ఆయన స్టార్ట్ చేసి ఇక్కడ సొంతంగా ఆయన అంత అమెరికాలో చదువుకొని వచ్చి ఇక్కడ తన విజ్ఞానాన్ని అంతా దేశానికి అందిస్తూ ఎంతోమంది యువతకు ఉపాధి కల్పిస్తున్నారు. ఆయనను మొన్న మాట్లాడారనమాట, ఆందోళన చెందాల్సిన అవసరం లేదు, వచ్చేయండి మీరు స్వదేశానికి వచ్చేయండి అని. ఆయనకు పద్మశ్రీ వచ్చింది. అయితే విషయం ఏంటంటే ఈయన పూర్తిగా జాతీయవాది, దేశం కోసం ఆలోచించి దేశం మీద ప్రేమతో వచ్చిండు కదా, అంత ఒక మంచి కెరియర్ వదులుకొని ఆయన ఇక్కడికి వచ్చాడు కదా. ఆయనని ఎవరు గుర్తించలేదు అన్నేళ్ళు. అసలు ఆ వ్యక్తి గురించి కనీసం ఆయనకి ఏ రకమైన సపోర్ట్ కూడా చేయలేదంట. 2001లో ప్రభుత్వం ఆయనకు పద్మశ్రీ బిరుదు ఇచ్చింది. అదే సంవత్సరము భారతీయ జాతీయ భద్రతా సలహా బోర్డుకి సభ్యుడిగా నియమితులైనరంట. ఆయన హిందూ ధర్మం మీద గట్టి నమ్మకం, బలమైన జాతీయతా భావాలు, గ్రామీణాభివృద్ధి, దేశం స్వయం సమృద్ధి సాధించాలనే దృఢ సంకల్పంతో ఉన్నారు ఆయన. అంటే వీళ్ళు ఉదారవాదులైతే ఇంత చేసి ఇంత చెప్పుకుంటారు. ఈ లిబరల్స్ ఏంటంటే వాళ్ళకి అవార్డ్స్ వస్తాయి, అన్ని అవార్డులు వస్తాయి, మీ సాహిత్య అకాడమీ లాంటి అవార్డులు వాళ్ళకే వస్తాయి. ఒకప్పుడు పద్మ అవార్డులు అన్నీ కూడా వాళ్ళకే వచ్చేవి. ఏంటంటే అసలు వాళ్ళు ఏం సేవ చేశారో ఏం చేశారో తెలియదు, కానీ ప్రచారం ఎక్కువ. ఆ ప్రభుత్వాలన్నీ కూడా ఈ లెఫ్ట్ లిబరల్ ఈ వాళ్ళని సమర్థించే సెక్యులర్ పార్టీ ప్రభుత్వాలన్నీ కూడా వాళ్ళకే అవార్డులు ఇస్తూ వచ్చినాయి. కానీ నిజంగా పద్మ అవార్డుల రూపు ఎట్లా మారిందో మనం చూస్తున్నాం. ఈ శ్రీధర్ వెంబు కూడా 2001 అసలు చాలా మందికి అంటే చెన్నై ఆ పరిసరాల్లో ఆయన దగ్గర పనిచేసే వాళ్ళు తప్ప ఇంత గొప్ప సంస్కరణలు తీసుకొచ్చాడు. ఇంత మార్పుకు నిజంగా అంటే ఒక గ్రామీణ ప్రాంతంలో వాళ్ళని ఎంకరేజ్ చేస్తూ ఒక గ్రామీణ విద్యార్థులకు ముఖ్యంగా వృత్తిపరమైన సాఫ్ట్వేర్ అభివృద్ధి విద్యను అందించడానికి 2004లోనే ఆయన జోహో పాఠశాలను కూడా స్థాపించారనమాట. 15 నుంచి 20% మందికి, వాళ్ళు ఎవరు బీటెక్ చదివిన వాళ్ళు కాదు, స్కూల్స్ నుంచి ఆ స్కూల్ నుంచి కూడా వాళ్ళకు వృత్తి విద్య, ఈ వొకేషనల్ ఈ కోర్సు వృత్తి విద్య మాత్రమే వాళ్ళు నేర్పిస్తూ వస్తున్నారనమాట. అసలు చూడండి 160 దేశాల్లో 50,000కు పైగా సంస్థలకు 5 కోట్ల కస్టమర్స్కి సేవలు అందిస్తోంది జోహో కార్పొరేషన్. దీనిలో 15,000 మంది ఉద్యోగులు ఉన్నారు. దీని ప్రస్తుత విలువ 1,00,000 కోట్లకు పైనంట. అసలు ఇలాంటి విషయాలు అసలు బయటికి రావు ఎక్కడ. అసలు నాకైతే నిజంగా నాకు తెలీదు. చాలామందికి ఇప్పుడు నేను ఈ విషయం మొన్నటి వరకు కూడా ఈయన ఎవరు చాలామందికి తెలియదని నేను అనుకుంటున్నా. పద్మశ్రీ వచ్చినప్పుడు కూడా మనం నోటీస్ చేయలేదు, ఆయన మీద దృష్టి పెట్టలేదు. ఇప్పుడు H1B వీసాది నేపథ్యంలో కొన్ని అంటే మీడియా, కొంచెం నేషనల్ మీడియా ఆయన మీద ఫోకస్ చేయడం, ఆయన ఆయన చెప్పారనమాట, రండి వెనక్కి వచ్చేయండి,